మన ఇళ్ళ దగ్గర కరెంటు స్తంభాలను చూస్తూ ఉంటాం. కొన్ని స్తంభాలు వంకరగాను, ఒరిగిపోయినట్లుగా, పడిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి మనకి. సహజంగా అవి నేను చూసినప్పుడు ఏమనుకునేవాడినంటే, ఏదన్నా వర్షాలకి మట్టి కుంగిపోయి ఏమన్నా ఆ స్తంభాలు వంకర పోయినాయేమో అని అనుకునేవాడిని. మీరెలా అనుకునేవాళ్ళో మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియచేయండి. అయితే రీసెంట్‌గా మా ఇంటి దగ్గర ఒక వెంచర్ ఒకటేశారు. ఆ వెంచర్‌కి కరెంటు స్తంభాలేశారు. ఆ కరెంటు స్తంభాలకి ఒక ట్రాన్స్‌ఫార్మర్ కూడా పెట్టారు. అయితే నేను ఒక రీసెంట్‌గా జరిగిన విషయం చెప్తున్నాను. ఒక 10 రోజుల క్రితం జరిగిన విషయం. అయితే నేను వెళ్తూ ఒకరోజు అట్లాగా పొద్దున్నే అట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ స్తంభాన్ని నేను చూసి షాక్ అయిపోయాను. స్తంభం ఇలా పక్కకు ఒరిగిపోయింది. దానికి ట్రాన్స్‌ఫారం కూడా ఉంది. మీరు ఈ యొక్క ఫోటోని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకిలా ఈ వంకరగా ఏశారు? ఇదేమన్నా మన భారతదేశం యొక్క టెక్నాలజీయా? వంకరగా ఏస్తేనే ఆ యొక్క కరెంటు తరంగాలు తీగలు కరెక్ట్‌గా సప్లై అవుతాయా? చక్కగా ఏస్తే సరిగ్గా సప్లై అవ్వవా? మరి ఎందుకిలా ఏస్తారు? మన పనితీరు ఇలాగే ఉంటదా? ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ కరెంట్ స్తంభాలు వేసేది ఊరికేమి వేయరు. సరే ఆ స్థలం అతనైనా ఆ వెంచర్ అతనైనా కానీ చక్కగా ఎండయ్య చూడడానికి నీట్గా ఉంటుంది, క్రమంగా ఉంటుంది అనుకోవచ్చు. అయితే మీలో కొంతమంది ఏమయ్యా అది కూడా పెద్ద తప్పు అయినట్లు అదొక పెద్ద ఒక వీడియో చేసి పెడుతున్నా అని మీరు అనుకోవచ్చు. అయితే ప్రతీది మనం ఏముందలే అనుకుంటే ఇలాగే ఉంటుంది. కొంచెం మనం క్రమంగా చక్కగా ప్రతిదీ క్రమంగా ఉండాలని కోరుకుంటే మనం డెవలప్లోకి వెళ్తాం. ఈ విషయమే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అప్పటి వరకు థింక్ విత్ సుధీర్. బాయ్ బాయ్.